ఉన్నట్టు అందుకోసమే మహానుభావుడు పతంజలి మహర్షి కావచ్చు, పత్రిజీ కావచ్చు, ఆది యోగి మొదటి గురువు శివుడు కావచ్చు, వీళ్ళందరూ శ్వాసనే ఎందుకు తీసుకున్నారు ఇక్కడ అంటే శ్వాసకి, మనసుకి, ఆలోచనకి దగ్గర సంబంధం ఉంది. ఒక మనిషి రోజులో 50 నుంచి 70 వేల ఆలోచనలు చేస్తాడు. నీకు సంబంధం లేదు, నిద్రపోయిన ఆలోచనలు పనిచేస్తుంది, మనసు చేస్తుంది. ఈ మనసు 5 సంవత్సరాల వయసు నుంచి 5 సంవత్సరాలలో పిల్లలకు మనసు ఉండదు. వాళ్ళు నిరంతరము కాన్షియస్లో ఉంటారు, నిరంతరం అంటే చేతన మనసులో ఉంటారు. అంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. పిల్లలు జోల్లో పడబెడితే నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకే వాళ్ళు నవ్వుతుంటారు, వాళ్ళకే వాళ్ళు ఏడుస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు కాన్షియస్, సూపర్ కాన్షియస్ పవర్తో అంటే విశ్వంతో మమేకమై ఉంటారు. అందుకే బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. పిల్లవాడు దైవంతో సమానం అంటారు. పిల్లవాడికి మనం నడుచుకుంటూ పోయినప్పుడు కాలు తగిలినా చెంపలు వేసుకుంటాం. అంటే దైవత్వంతో సమానం. ఎందుకంటే మనసు ఉండదు వాడికి, ఇక్కడ మనస్సుతో పనిచేయడు. అందుకోసమే నువ్వు కాదు వాళ్ళు కాదు, అలవాటు అయిపోతే ఎవరి దగ్గర పిల్లడు వచ్చేస్తాడు. అలవాటు కనందరికి వాడు ఆలోచిస్తాడు. అలవాటు నీ దగ్గర ఇంకొకటి దగ్గర ఎవరి దగ్గర పిల్లడు వచ్చేస్తాడు. అలా మనస్సు అన్నది 5 సంవత్సరాల వయసులో మన యొక్క పరిసరాలను బట్టి ఫస్ట్ అమ్మ గోరు ముద్దతో మన మనసు స్టార్ట్ అవుతుంది. ఆ మనసు అన్నది ఈ మనసులో అనేక రకాల యాప్స్, అనేక రకాల విషయాలు స్టోరేజ్ అవుతాయి. అంటే రోజుకి 50 నుంచి 60 వేల ఆలోచనలు మన మనసు మనకు సంబంధం లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు ధ్యానం ఇది నిర్విషయం అన్నాం. ఏ ఆలోచనలు లేకుండా చేయడమే ధ్యానం అన్నాం. ఆలోచనలు లేకుండా ఎలా చేయాలంటే మనసును శూన్యం చేయమన్నాం. ఇక్కడ మళ్ళీ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చెప్పే విషయాల్లో బాగా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా ఏకాగ్రతతో వింటే చాలా ఈజీ. దీన్నే చాలా పెద్దది, చాలా చిన్నది. పెద్దలు చెప్తారు సూక్ష్మంలో మోక్షం అంటారు. సూక్ష్మమైన అర్థం చేసుకోవడం కూడా చాలా గొప్పది. చెప్తారు కోటి విద్యలు కూటి కొడుకని. కోటి విద్యలు నేర్చుకున్నా అది నీకు సునాయాసంగా వచ్చేస్తే సింపుల్, చిన్న విద్యది. అట్లనే ఈ మనసు ఆలోచన, శ్వాస ఈ మూడిటికి అద్భుతమైన సంబంధం ఉంది. దీనిపైన మనము ఒకసారి ఇదంతా ఎందుకు మేము కళ్ళు మూసుకొని కూర్చొని కాసేపు ధ్యానం చేసి మ్యూజిక్ పెట్టి వెళ్ళిపోయి భోంచేస్తే అయిపోతుంది కదా అనుకుంటే ధ్యానం రాదు కదా. అవగాహన, ప్రతి విషయము తెలుసుకున్నప్పుడు మాత్రమే. మంది లాజికల్ మైండ్ ఇది. మానవ మైండ్ మన యొక్క వెన్నెముక నిటారుగా ఉండే ఏకైక జీవి మనిషి. మిగతా జీవరాశులకన్నిటికీ వెన్నెముక సమాంతరంగా ఉంటుంది. భూమికి సమాంతరంగా వెన్నెముక ఉండే జీవరాశులకు మనసు ఉండదు. ఇది విషయం. ఎప్పుడైతే వెన్నెముక నిటారుగా ఉంటుందో, వెన్నెముక నిటారుగా ఉండే జీవరాశి మనిషి, ఈ జీవరాశికి మాత్రమే మనసు ఉంటుంది. ఇక్కడ మనసు సబ్జెక్టు. ఈ మనసు, శ్వాస, ఆలోచన ఈ 3 సమాంతరంగా ఉండాలి. అంటే మనసు లేని స్థితిలోకి వెళ్ళాలి. అంటే మరి మనసు పూర్తిగా అవసరం అంటే మళ్ళీ స్థితి నుంచి మళ్ళీ మనసు అవసరం. మనసు లేని స్థితిలోకి వెళ్ళాలంటే శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు నిద్ర వస్తుంది మధ్యలో. చాలామంది చెప్తుంటాం, సార్ శ్వాసను గమనిస్తున్నాం కదా, మరి నిద్ర కూడా వచ్చింది కదా, మళ్ళీ ఇదేంటి సార్ అని. నిద్ర కూడా నీకు సంబంధం లేకుండా వస్తుంది. నువ్వు శ్వాస గమనిస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్రలో కూడా ఒక ధ్యానం కుదురుతుంది కొంత శాతం. అంటే నీకు తెలియకుండా ఉండాలి. ఇక్కడ నీకు తెలియని స్థితిలో నిద్రలోకి వెళ్ళిపోతావు. నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది మరి? శ్వాసను గమనిస్తున్నప్పుడు మైండ్ శూన్యం అవుతుంది. మైండ్ అంటే మనసు. ఈ మనసులో ఆలోచనలు శూన్యం అయిపోతాయి. ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. మనసు లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే రోజు సాధన చేయగా మనం కూర్చుంటూనే హాఫ్ అన్ అవర్లో 30 నిమిషాల్లోనే మనసు ఎక్కడా శూన్యం కాదు. ఇది బాగా గమనించాలి. మనసు మనం కూర్చుంటేనే 30 నిమిషాల్లో శూన్యం చేయాలంటే కుదరదు. 30 నిమిషాల్లో శూన్యం చేయాలంటే మనసు అంత సాధ్యం కదా. ఒక మినిమం 1 అవర్ కూర్చోగలిగితే అంటే ఇంకా బేసిక్ రూల్ ఏం చెప్తామంటే నా వయసు 47 నిమిషాలు ధ్యానం చేయగలిగితే నీ మనసు